మనమందరము కూడా అత్యధిక విజయమును పొందడానికి స్థిరపరచబడ్డామని, నియమింపబడ్డామని వాక్యం చెప్తా ఉంది. కానీ మన దేవుడు నిబంధన నిలిపేవాడు. ఆ నిబంధనలో మనము చేయవలసినటువంటి కొన్ని విషయాలుంటాయి. శత్రువుల దండులో కలవరము కలగడానికి రెండవ కారణం విధేయత. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ముగ్గురు రాజులు, ఇశ్రాయేలు రాజు, ఏదోము రాజు, యూదా రాజు, ముగ్గురు కూడా శత్రువును ఎదిరించడానికి వస్తారు. అరణ్యములో అలిసిపోతారు. 7 రోజుల ప్రయాణము తర్వాత దప్పిగొన్నప్పుడు ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త వారితో అంటాడు, మీరు గోతులను తవ్వండి, దేవుడు మీకు నీళ్ళనే కాదు గొప్ప విజయాన్ని ఇస్తాడు అని అంటాడు. అన్నప్పుడు అలసిపోయిన వారు, సొమ్మసిల్లిన వారు, నిర్బలులైన వారు గోతులను త్రవ్వారు. ఉదయమునే లేచాడు, సూర్యుడు ఉదయించాడు, శత్రువులు కలవరపడిపోయారు. ఆ దినాన గొప్ప విజయాన్ని దేవుడు ఇశ్రాయేలుకు ప్రసాదించాడు. మీరు కూడా విధేయత కనపరుస్తూ మీ విజయాన్ని సొంతం చేసుకుందురుగాక.